ఇవాళ నేను అడుగుతున్నా, నా సిరులు కురిపించే సింగరేణి, నా సిరులు కురిపించే సింగరేణి నిజంగానే నీకు తెలంగాణ ప్రజల మీద మమకారం ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని తపన ఉంటే నేను అడుగుతా ఉన్నా, నీవు ఒరిస్సాలో తీసుకున్న 90 మైన్స్ ఎందుకు ప్రైవేట్లకు ఇస్తున్నావు? ఎందుకు ప్రైవేట్లకు ఇస్తున్నావు? మా తెలంగాణ బిడ్డలు, మా మైనింగ్ చదువుకున్న బిడ్డలు కావచ్చు, మా తెలంగాణ నిరుద్యోగ యువకులు కావచ్చు, ఆస్ట్రేలియాలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, అమెరికాలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఒరిస్సాలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా వాళ్ళు ఇంత పనిచేయడానికి సిద్ధంగా ఉండగా లక్షలాది మంది నిరుద్యోగ బిడ్డలు ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది చదువుకున్న బిడ్డలు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, పీజీలు చదివిన వాళ్ళు వాళ్ళ నాన్న నౌకర్ని తీసుకొని వాళ్ళు పనిచేస్తున్న వాస్తవం కాదని చెప్పండి. ఒకనాడు నా సింగరేణిలో చదువుకోని వాళ్ళు ఉండేది, ఇవాళ సింగరేణిలో ఇంజనీర్లు ఎంఎస్సీ చదివిన వాళ్ళు, ఇలా బిఎస్సీ చదివిన వాళ్ళు ఇలా నౌకరు చేస్తున్న వాస్తవం. ఎందుకు? బయట నౌకర్లు లేవు కాబట్టి, బొగ్గులలో చేయాలని ఇష్టం కాదు, కానీ వేరే దగ్గర ఉపాధి లేదు కాబట్టి ఏదో ఒకటి చేసుకొని బతుకుతామని చెప్పి ఇలా బతుకుతున్నారు. సింగరేణి ఉద్యోగం అంటే పిల్లనిస్తాను, సింగరేణి నౌకరు అంటే ఇలా వాల్యూ ఉన్నది, కానీ ఉద్యోగం లేకపోతే పిల్లనిచ్చే పరిస్థితి లేని పరిస్థితి. ఇవాళ నేను అడుగుతున్నా, 90 బ్లాక్ 90 ఓపెన్ కాస్ట్ మైన్ కొన్ని వేలాది మంది మన బిడ్డలకి ఉపాధి కల్పించే ఆస్కారం ఉంది. దాన్ని ఎంతకు? 1100 రూపాయలు టన్ను కడ ఇస్తున్నారట. కోల్ తీసేచ్చినందుకు 1100 రూపాయలు టెండర్ పడ్డది. మన పార్లమెంట్ సభ్యులు మనపై కాంప్లైంట్ చేసిండ్రు. మన అసెంబ్లీలో రాజగోపాల్ గారు కూడా మాట్లాడిండ్రు, ఇంత అన్యాయం ఉంటుందని. ఎందుకంటే ఆయనకు బొగ్గుల మీద అవగాహన ఉంది, ఆయన కూడా టెండర్ వేసిండు. ఆయన టెండర్లో 600 రూపాయలు 580 రూపాయలు వస్తే, టన్నుకు 600 రూపాయలు వస్తే ఇది ఎక్కువైందని కోల్ ఇండియా వాళ్ళు చర్చలు పెడితే దాన్ని ధర తగ్గించుకొని చేస్తా అని చెప్పి ముందుకు వచ్చాడు. అంటే 600 ఉంటేనే ఇవ్వలే, 500 చేస్తావా, 450 చేస్తా అని చెప్పి బేరం పెట్టారు. మరి 1100 రూపాయలకి ఇచ్చిన దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయరు? దీంట్లో ఉన్న మతలబ్ ఏందో ఇలా ఆయన అసెంబ్లీలో అడిగారు. దాని విలువ మీకు తెలియదు. నీకు ఒక 1000 రూపాయలు దొంగతనం చేస్తే దొంగ అంటారు, ఒక చిన్న ఏదైనా వస్తువు తీసుకపోతే కేసు పెడతారు. కానీ ఒక 20,000 కోట్ల సంపద, ఒక 10,000 కోట్ల సంపద అక్రమంగా ఒక కాంట్రాక్ట్ కట్టబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ ఓపెన్ కాస్ట్ మా యజమాని కష్టపడుతున్నప్పుడు దీన్ని ఏమంటారు ఒకసారి చెప్పండి. దీన్ని ఏమంటారు ఒకసారి చెప్పండి. ఆకలయ్యి ఒక కంకి దొంగతనం చేస్తే దొంగతనం అవుతుంది. నా పిల్లలకి ఇది కావాలని చెప్పి ఒక చిన్న వస్తువు తీసుకపోతే దొంగతనం అవుతుంది. కానీ నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ అడ్డగోలుగా టెండర్లలో పద్ధతులు మార్చి వాళ్ళకే ఇచ్చే పద్ధతి, దీన్ని ఏమంటారు ఒకసారి చెప్పని చెప్పి కోరుతున్నాం. ఆనాడు మీకు తెలంగాణ ఉద్యమం ఉన్నాడు, ఇక్కడ మా మంత్రి పక్కకు ఓపెన్ కాస్ట్ మైన్ తప్పని చెప్పినాం. ఇవ్వని తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ అది జనుకోది కావచ్చు కాక, కానీ సింగరేణి ఆ బొగ్గు తవ్వి ఇవ్వాలని చెప్పి మేము అడిగినాం. మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి అడిగినాం. ఒకవేళ లాభం వస్తే మనకు వస్తుందని చెప్పి అడిగినాం. నష్టం వస్తే మన రాష్ట్రానికి వస్తుంది, లాభం వచ్చే మన రాష్ట్రానికి వస్తుంది, మన మధ్యలో కదా అని చెప్పి అడిగినాం. కానీ ఆనాడు ప్రభుత్వం దాన్ని ఇవ్వలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం దాన్ని ప్రైవేట్లకు ఇచ్చింది. సింగరేణికి అనుభవం లేదా? సింగరేణి దగ్గర మెషినరీ లేదా? సింగరేణిలో టెక్నాలజీ లేదా? సింగరేణిలో నైపుణ్యంగా ఉద్యోగులు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళ యావ వేరు, వాళ్ళ ధ్యాస వేరు. వాళ్ళ యావ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే లాభం జరుగుతుంది కాబట్టి, కార్మికులకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం రాదు కాబట్టి అక్కడ సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఇక మాలాంటి వాళ్ళ ఖర్చు పెడతాం. ఏం చేసినా మన హుజురాబాద్ లో నా ఒక్కడి బొండిగా పిసకడానికి, నా ఒక్కడి గొంతు నొక్కడానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 600 కోట్ల రూపాయలు హుజురాబాద్ ఖర్చు పెట్టిండ్రు. 4,000 కోట్ల రూపాయలు స్కీములు పెట్టించిండ్రు. తల్లెడిల్లింది నా హుజురాబాద్. తెలంగాణ మొత్తం కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసింది. హుజురాబాద్ లో ఒక్క పక్క పచ్చని బిడ్డ మీద, ఒక ఈటల రాజేంద్ర మీద ముఖ్యమంత్రి అనుచర మంత్రులు మొత్తం వ్యవస్థ అంతా కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందట. మొత్తం కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేస్తుందట, భయపెడుతుందట, ప్రతి వ్యక్తిని చెరబడుతుందట అని చెప్పి మీరు చూసిన వాస్తవం. ఇవాళ గిట్ల సింగరేణిలో హైదరాబాద్ లో దళిత భూములను గుంజుకొని, ఒకనాడు ఎప్పుడో దళితుల భూములు ఇస్తే వాటి అలా గుంజుకొని అక్రమంగా డబ్బులు సంపాదించుకొని నా ఒక్కడి మీద 600 కోట్లు ఖర్చు పెడితే, హుజురాబాద్ ప్రజానీకం ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పి
తెలంగాణపై ఆత్మగౌరవం నిలబడాలని చెప్పి అక్కడ కేసీఆర్ చెప్ప చెల్లమనిపించి ఆత్మగౌరవం నిలిపిన గడ్డ హుజరాబాద్ గడ్డ. రేపు అనుకుంటాను కేసీఆర్ దేన్ని నమ్ముకున్నాడు కదా, పైసలు నమ్ముకున్నాడు. మళ్ళా పైసలు తెచ్చి ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చి ఓటు వేసుకోవాలని చెప్పి భావిస్తారు. గెలవడిస్తారా అట్లా? గెలవడిస్తాం అట్లా? 10,000 కాదు, మరో పాట రాసిండు, 10,000 10 సార్లు ఇచ్చిన, 10 లక్షలు 10 సార్లు ఇచ్చిన ఇయ్యం కాక ఏమని చెప్పి పాట రాసిండు అక్కడ. ఇక్కడ కూడా తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు మనల్ని కొట్టి మన నెత్తి కొట్టి సంపాదించిన వేలాది కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయట. ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారట. మనం అలాగే 10,000 కాదా, లక్ష ఇచ్చి ఆలోచించుకుందాం పోవాలి. తప్పకుండా లక్ష తీసుకోవాలి. ధర్మం వైపు మనం నిలబడాలి. ఓటు మన హక్కు సుమా, ఓటు మన హక్కు. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు అది. దాన్ని అమ్ముకోవడానికి వీల్లేదు. దాన్ని ధర్మం కోసం, న్యాయం కోసం, నీ బతుకు బావు కోసం వాడుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో కేసీఆర్ మనసులు, కేసీఆర్ చెంచాగాళ్ళు, కేసీఆర్ తాళదారులు రేపు వస్తారు పల్లెకి మనం మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా. రెండవది, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మేము మాటిచ్చిపోతున్నాం. రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోడు ఖాయం, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏం జరుగుతుందో ఇక్కడ దృష్టి పెట్టినారు. కాబట్టి తప్పకుండా రేపు తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా మన జెండానే. కాబట్టి ఇలా కార్మిక వర్గం ఆనాడు మేమే కొట్లాడినా, నేనే మాట్లాడినా, తుపాకీ ట్రిక్కర్ల మీద జైలు వేసుకొని దేశాన్ని కాపాడే సైనికులు గొప్ప త్యాగదారులు. వాళ్ళు బొగ్గుబాయి పంపేటప్పుడు మా ఆడబిడ్డ పదలమయ్యా అంటది. బొగ్గు కానీ కార్మికుడు అక్కడ ఉన్నటువంటి మైసమ్మకో పోషమ్మకో మొక్కి, తల్లి నన్ను చల్లగా మళ్ళీ పైకి తీసుకురామని చెప్పి మొక్కిపోతారు మా కార్మికుడు. అంటే ఏ క్షణములో బొగ్గు అని లోపలికి పోయేటువంటి కార్మికుడు మళ్ళీ జీవితం తిరిగి వస్తాలో తెలియని పరిస్థితులలో అంతకంటే బతుకు బతికేవాడు కార్మికుడు. కాబట్టి వాళ్ళకి ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉందో మాకు కూడా కావాలని చెప్పి అనేక సంవత్సరాలు డిమాండ్ చేస్తున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రాల్లో మనం రావడం ఖాయం. ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులు కట్టకుండా మనమే కట్టే పద్ధతి తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ, అదేవిధంగా కేసీఆర్ ఏమో మాటలు ఇచ్చిండు, సొంత ఇంటి కళ నెరవేర్స్తా అని, మీ ఇండ్లకు ఏసీలు పెట్టిస్తా అని, ఆ ఏసీల కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పి అనేక హామీలు ఇచ్చిండు. ఒట్టెక్కేదాకా ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక బోడమల్లప్ప కేసీఆర్ చేస్తులు. ఆ మాటల మీద నమ్మకం లేదు. అలాంటి కళ రేపు తప్పకుండా మనం చేసుకుందాం. సింగరేణి సిరుల సంపదగా మార్చుకుందాం. సింగరేణి రేపు దేశంలోనే గొప్ప సంస్థలు ఎదురులో భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవుకున్నా. జై తెలంగాణ, జై సింగరేణి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.